హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చందమామ కథలు విత్ స్వాతి గొల్లపూడి. ఎలా ఉన్నారండి? చాలా రోజులైపోయింది కదా మీ అందరి ముందుకి మరిన్ని కథలతో. కాదు, ఈసారి సరికొత్తగా నవ్వులు పువ్వులు అనే టాపిక్ తోటి మీ ముందుకొచ్చేసాను. అంటే మిమ్మల్ని నవ్వించడానికి మన చందమామ పబ్లిషర్స్ వారు నవ్వులు పువ్వులు అనే కాన్సెప్ట్ తోటి సరదాగా చిన్న చిన్న కామిక్స్ తోటి మీ ముందుకు తీసుకొచ్చారు. సరే పదండి చూద్దాం. ఇదైతే 2010 జూన్లో మన చందమామ బుక్లో ప్రచురితమైంది. సరే పదండి చూసేద్దాం. ఒక టీచర్ ఈ విధంగా అంటున్నట్ట స్టూడెంట్ తోటి, మనం కొన్ని సందర్భాలలో మధ్యయుగాలను చీకటి యుగాలుగా పిలుస్తూ ఉంటాము కదా, ఎందుకు అని అడిగాడు సునీల్ని. సునీల్ ఎవరు అంటే ఒక స్టూడెంట్. మరి వాళ్ళు ఎక్కువ సమయం చీకట్లోనే గడుపుతారు కదా సార్, అందుకని అంటూ బుర్రగోక్కుంటూ ఒక చేత్తోటి చిప్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నట్ట. సరే, మన సునీలేంటో ఇంత బిత్తిరి సంఘానికి అధ్యక్షుడు కదా. సరే, ఇంకొకటి చూసేద్దాం పదండి. వన్ వే ఉన్న వీధిలో తప్పుదోవలో కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు ఒక అబ్బాయి. పోలీస్ అడ్డుకున్నాడు. ఇది వన్ వే స్ట్రీట్, గద్దిచ్చాడు పోలీస్. నాకు తెలుసు అంటూ చెప్పాడు ఆ బాబు. నేను ఒక దారిలో మాత్రమే పోతున్నాను కదా అన్నాడు ఆ బాబు. ఒరే ఒరే బాబు, కాస్త బుర్ర వాడరా అంటూ ఆ పోలీసు బిత్తిరి మొహం వేసుకొని చూశాడు. సరే, ఇంకొకటి చూసేద్దాం పదండి మరి. మిస్టర్ యంగ్మ్యాన్, మిమ్మల్ని సైన్యంలో చేర్చుకోనందుకు ఏదైనా వైద్యపరమైన కారణం ఉందా అని అడిగాడు ఒక డాక్టర్ గారు పేషెంట్ని. ఆ పేషెంట్, అదే ఆ వ్యక్తి ఈ విధంగా చెప్పాడు. నన్ను నమ్మండి, నా లోపల అవయవాలు సగం మేరకు తప్పిపోయాయి అన్నాడు. అవునా, మీ అంతర్గత సమస్య ఏంటి అని అడిగాడు ఆ డాక్టర్. తెగింపు లేదు అన్నాడు నిట్టూరుస్తూ ఆ పేషెంట్. చూసారా, తనలో ఆ తెగింపు లేకపోతే ఏ విధంగా కుంగిపోయాడో. జీవితంలో ముందుకెళ్ళలేదు అనే అసంతృప్తి, ఆ తెగింపే అతని అవయవము అని కూడా భావించుకున్నాడు. సో ఫ్రెండ్స్, మనలో ఆ తెగింపు అనేది కొన్నిసార్లు ఉండాలి కూడా. ఏమంటారు? సరే, ఇంకోటైతే చూసేద్దాం మళ్ళీ. ఒకరోజు నరేష్ వీధిలో కనబడిన వైద్యుణ్ణి ఈ విధంగా నిలదీసి అడిగాట. నేను మీ గుర్తున్నానా? నా కీళ్ల నొప్పులను కొంతకాలం క్రితం మీరు నయం చేశారు. అవును, నాకు గుర్తుంది చెప్పాడు డాక్టర్. మంచిది, నేను స్నానం చేయడం ఇప్పటికి మంచిది కాదని మీరు భావిస్తున్నారా అడిగాడతను. అయితే ఆ కొంతకాలం నుంచి ప్రస్తుత కాలం వరకు ఈ పేషెంట్ గారు స్నానం చేయలేదా? అయ్య బాబోయ్, నిజంగా మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళంతా ఈ ఫార్ములా ఫాలో అయిపోతే ఎంత బాగుంటుంది. నిజంగా తగ్గితే ఇంకెంత బాగుంటుందండి. అసలే మన దేశంలో మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఎక్కువైపోయాయి. సరే, అల్లరి దత్తు, లెక్కల టీచర్ హోంవర్క్ సరిదిద్దుతోంది. నీవు అన్ని సమాధానాలు సరిగ్గా రాసావు దత్తు అంటూ. మీ నాన్నగారు నీకు లెక్కల్లో సాయం చేశారు కదా? నా అంచనా అయితే కరెక్టే అనంది. లేదు మేడం, లెక్కలన్నీ తనే చేశారు అంటూ దత్తు ముసిముసి నవ్వులు నవ్వాడు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చాయా మన నవ్వులు పువ్వులు కార్యక్రమంలోని చిన్న చిన్న కామిక్స్ అండి? సరదాగా మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని మీరు కూడా వినేసి వారికి అర్థం కాకపోతే కొంచెం ఎక్స్ప్లెయిన్ కూడా చేసేసేయండి మరి, సరేనా? సరే, అంతేకాదండోయ్, మీకు గనక నచ్చినట్లయితే ఏం చేయాలి మీరు? చక్కగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను సూచనలను కామెంట్లో తెలియచేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే అదే కదండి మీకు మాకు మధ్య ఉన్న రిలేషన్ని ఇంకా బాగా పొందుపరుస్తుంది. సో ఫ్రెండ్స్, తిరిగి మళ్ళీ నెక్స్ట్ కథతో మీ ముందుకు వచ్చేస్తాను మరోసారి. అప్పటి వరకు సెలవు.
నమస్తే.